ఏం అగ్గుని చూపి ఆగు ఒక నిమిషం. ఓ అగ్గు, హాయ్ అగ్గు. ఓమ్మో కోని తెలుగులో ఏమంటారు? చుర్మో, చుర్మో అంటారా? అసలు తెలుగు వాళ్ళకి తెలుసా చుర్మో అంటే ఏంటో? నైవేద్యం అని చెప్పారు. నైవేద్యమా? ఆగురా. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ప్రాబబ్లీ మై ఫస్ట్ వ్లాగ్ ఆఫ్టర్ కమింగ్ టు ఇండియా. ఈరోజు మేము మా ఊరికి వెళ్తున్నాం అనమాట. మేము కరెంట్లీ మిర్యాలగూడలో ఉంటాం, బట్ we were born and raised in a small village which is like few miles away from where I'm currently living. ఈరోజు మా ఊర్లో పూజ ఉందన్నమాట ఆంజనేయ స్వామి దగ్గర. అందుకనే మా సిస్టర్ బిజీగా తమలపాకతో దండ చేస్తుంది దేవుడి కోసము. సో నేనైతే బజార్కి వెళ్ళి దండలన్నీ తీసుకొచ్చేసా. బజార్ అంటే ఫుల్ జడ్జ్ చేస్తున్నారు. ఈ వీడియోకి నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా, ఓకేనా? ఏం కొంటున్నావు మోక్ష? జల్దీ కొనండి, లేట్ అవుతుంది. అదంతా ఊరు, మా ఊరది. అండ్ ఊరు ఎంట్రన్స్లో టెంపుల్ కడుతున్నారు అన్నమాట, టెంపుల్. అండ్ స్వాములు కూడా చాలామంది ఉన్నారు ఈరోజు. ఇరుముడి అవుతుంది స్వాములు వాళ్ళది. అండ్ మా మోక్ష, ఇది పొలాలన్నీ. థ్యాంక్ యూ ఇట్రా, థ్యాంక్ యూ ఇట్రా, థ్యాంక్ యూ. గట్టిగా ఇక్కడ చెప్పు. Hey guys, so finally sharing another vlog from my recent India trip. Just to give you guys a little bit of background on what's happening in this vlog. ఈ వ్లాగ్లో మీకు ఇప్పుడు చూపిస్తున్న ఈ ప్లేసే మా విలేజ్, తండా అని కూడా అంటూ ఉంటాం మేము. దిస్ ఇస్ బేసికలీ వేర్ ఐ వాజ్ బోర్న్ అండ్ రేస్డ్. మా విలేజ్లో మేము ఒక చిన్న ఆంజనేయ స్వామి టెంపుల్ కట్టిస్తున్నాము ఊరికి ఎంట్రన్స్లో. అండ్ ఈరోజు ఆ టెంపుల్ దగ్గర పూజ చేసుకుంటున్నాం అనమాట. టెంపుల్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది, కంప్లీట్గా అవ్వలేదు కన్స్ట్రక్షన్. మేబీ ఇంకొక కొన్ని మంత్స్లో అయిపోతుంది. ఊర్లో చాలామంది అయ్యప్ప స్వామి మాల, హనుమాన్ మాల కూడా వేశారన్నమాట స్వాములు. అండ్ టుడే ఈజ్ ద లాస్ట్ డే ఆఫ్ అయ్యప్ప స్వామి మాల. టెంపుల్ దగ్గర పూజ అయ్యాక ఆఫ్టర్నూన్ అలాగా స్వాములందరిది ఇరుముడి కూడా ఉంది ఈ రోజే. నేను, మా మమ్మీ అండ్ మా సిస్టర్స్ మేమైతే ఎర్లీ మార్నింగే లేచి రెడీ అయిపోయి పూజకు కావాల్సిన ఐటమ్స్ లైక్ కొబ్బరికాయలు అండ్ పూలదండలు అన్నీ తీసుకొని కూడా దండకి ఎర్లీ మార్నింగే వచ్చేసామన్నమాట. హానెస్ట్గా చెప్పాలంటే ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ డే ఈరోజు, బికాస్ లిటరలీ ద హోల్ విలేజ్ కేమ్ టుగెదర్ ఫర్ ద పూజ. యాజ్ యూ గైస్ కెన్ సీ, ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా టెంపుల్ దగ్గరనే గ్యాదర్ అయ్యారు. అండ్ ఎవ్రీ వన్ కుక్డ్ అండ్ బాట్ ఫుడ్ అనమాట. వీఆర్ ప్లానింగ్ టు ఎంజాయ్ ఇట్ టుగెదర్ ఆఫ్టర్ ద పూజ. Honestly, I'm looking forward to enjoy all the good food because almost 5 to 6 years అవుతుంది అనుకుంటా నేను ఇలా తండకొచ్చి అందరినీ కలిసి ఒక ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోక. సో I was definitely feeling very happy inside and looking forward to meet literally everyone and celebrate with them. And I'm sure each village has its own customs and traditions kada when it comes to celebration. But మా విలేజ్లో this is how we celebrate. ఫస్ట్ అయితే దేవునికి నైవేద్యం పెడతాం అనమాట. అండ్ ఆ నైవేద్యము ఎలా పెడతామంటే గోధుమ పిండితో ఫస్ట్ చపాతీలు చేసుకుంటాము. అండ్ చపాతీలు పర్ఫెక్ట్గా ఉండవలసిన అవసరం లేదు, లావైనా సన్నగా ఉన్నా ఎట్లున్నా పర్లేదు. సో చపాతీలు ఫస్ట్ చేసుకొని వాటిని కాల్చుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోవాలన్నమాట చపాతీలని. అందులో చాలా బెల్లం అండ్ నెయ్యి వేసి చాలాసేపు కలుపుకోవాలన్నమాట. చిన్న చిన్న ముక్కలన్నీ కూడా ఒక లడ్డులాగా ఫామ్ అవుతుంది అన్నమాట. దాన్నే ప్రసాదం అని కూడా అంటాం మేము, ఆర్ చుర్మో అని కూడా అంటాము మా లాంగ్వేజ్లో. అలా చేసుకున్న ప్రసాదంని ఫస్ట్ అయితే దేవునికి పెట్టి ఇలా ఈ మంటలో వేసి చాలా ఘీ వేసి నైవేద్యం లాగా సమర్పిస్తారనమాట దేవునికి.
సో దట్స్ హౌ వీ సెలబ్రేట్. అండ్ యా, ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ ఈరోజు. అసలు అందరినీ చాలా అంటే చాలా ఇయర్స్ తర్వాత కలిసా మా పిన్నిలు చాలామందిని. సో ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. వీడు చూడు గుడిమా పూస్తూ అగ్గు ఇగో జూ ట్రంపు అయ్యో సూపర్ అమ్మా. ట్రంపు సూపర్. ఓం పాడు ఓం 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 ఓం. ఏ జరుగు మోక్ష, జరుగు ఒకసారి. దిస్ ఇస్ మై చైల్డ్హుడ్ హోమ్. We don't live here anymore, but honestly చెప్పాలంటే I have so many memories in this house. మా డాడీ చిన్నప్పుడు కొన్న టీవీ అండ్ ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయన్నమాట ఇంట్లో అలానే భద్రంగా. పూజ అయ్యాక చాలా వేడిగా ఉండే బయట. సో మా ఇంటికి వచ్చేసి ఇలా కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి మా పిన్నులతో బాబాయ్లతో టైం స్పెండ్ చేశాను అన్నమాట. మోక్ష పట్టుకో 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 ఎత్తుకో. సూపర్. మోక్ష నువ్వు కూడా రా. టార్చర్ చేయకంగా నువ్వు దాన్ని. అగస్తే చూడు చుట్లు ఇట్లా అంటే చుట్లు. ఇక చూడు మామ మామ స్వామి స్వామిని పర్చేస్ కాదు. ఫైనలీ ఇరుముడి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను స్వాములందరికీ కూడా పూలదండ వేసి బ్లెస్సింగ్స్ తీసుకుందాం అనుకున్నా. సో అందరు స్వాములకి సరిపడా పూలదండ తీసుకొని వచ్చినా అనమాట. అండ్ స్వాములందరికీ పూలదండ వేసి బ్లెస్సింగ్స్ తీసుకున్నా. ఐ ఫెల్ట్ రియలీ రియలీ హ్యాపీ. చూడండి మీరిద్దరు. లాస్ట్లీ ఐ హ్యాడ్ సమ్ అమేజింగ్ ఫుడ్. చాలా అంటే చాలా వెరైటీస్ ఉండే. ఐ కుడ్ నాట్ రికార్డ్ మచ్ బికాజ్ అక్కడ కూర్చోడానికి ప్లేస్ లేకుండే అనమాట. సో ఐ వాజ్ స్టాండింగ్ అండ్ ఈటింగ్. అలా రికార్డ్ చేయలేకపోయా. బట్ దట్స్ ప్రిటీ మచ్ హౌ ఐ స్పెండ్ మై డే ఇన్ మై హోమ్ టౌన్. ఐ రియలీ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఐల్ సీ యూ గైస్ విత్ అనదర్ వ్లాగ్, బట్ మేక్ షూర్ టు లైక్ దిస్ వ్లాగ్ and share it with your friends and family. And lastly, don't forget to subscribe to my channel if you like my content. See you. Bye bye. Abang ki karo go.